నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి పింక్ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనకు విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా జరిగినటువంటి వ్యవహారాల్లో అనేక రకాల అవకతవకలు జరిగాయని, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికలు బీఆర్ఎస్కు ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనం చూసాం. ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కేటగిరీ అంటే ఒక్కొక్క వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి విచారణ కమిటీలను టీంని ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. దానిలో భాగంగా మనం చూసాం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీకి జస్టిస్ చంద్రఘోష్ ఆయన విచారిస్తున్నారు. ఇటువంటి క్రమంలో పవర్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి ఆయన నేతృత్వంలో ఒక కమిటీని ఫామ్ చేశారు. ఇలాంటి సందర్భంలో ఇప్పటివరకు దాదాపుగా 30 మంది అధికారులను విచారించారు ఆ యొక్క కమిటీ సభ్యులు, టీం సభ్యులు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఆ యొక్క 30 మంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఆ వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి అనే ఒక నోటీస్ అయితే సర్వ్ చేశారు. వాస్తవానికి జూన్ 15వ తేదీ లోపు మీ యొక్క వివరణ ఇవ్వాలి అని పంపిస్తే దానికి ఆయన కొంత అడ్జస్ట్ చేసుకుని వెసులుబాటుగా జూలై 30వ తారీఖు వరకు గడువు కోరారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయింది. ఎందుకంటే 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ ఏ విధమైనటువంటి అవకతవకలకు, అక్రమాలకు, అవినీతికి పాల్పడింది అనే దాని మీద హై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి సందర్భంలో అనేక రకాలుగా ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి ఆరోపణలే, ప్రతి స్కీమ్ వెనుక ఒక్కొక్క స్కామ్ దాగి ఉంది. ఇలాంటి సందర్భంలో చాలా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ కేసుల్లో అయితే కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు. ఉదాహరణకు గొర్రెల స్కామ్ ఇప్పటివరకు దాదాపు 12 మందిని అరెస్ట్ చేశారు, కీలకమైనటువంటి అధికారులతో పాటు బయట ఉన్నటువంటి మీడియేటర్స్. సో ఇలాంటి సందర్భంలో ఈ యొక్క 10 ఏళ్లుగా దాదాపు 81,000 కోట్ల రూపాయలు బకాయిలు, అప్పులు విద్యుత్ శాఖకు. ఇలాంటి సందర్భంలో విద్యుత్తు కొనుగోళ్ల అంశానికి సంబంధించి భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి, అక్రమాలు చోటు చేసుకున్నాయి, అవినీతి జరిగింది అనేది ఇప్పుడు ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ విచారణ చేస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. కేసీఆర్ ఒక వ్యవహారానికి సంబంధించి నోటీసులు అందుకోవడం, విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశమే. ఒకప్పుడు ఆయన ఏ రకమైనటువంటి వ్యవహార శైలి ఉండేదో మనం చూసాం. 10 ఏళ్ల పాటు ఆయనే ఒక రాజుగా వెలుగొందినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఈ నోటీసులు ఇవ్వటం, మళ్ళీ ఆయన దానికి రెస్పాండ్ అయ్యి గడువు కోరటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుంది, ఏదైనా జరగవచ్చు అనేదానికి ఇదే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాలు. తెలంగాణలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే మారుతూ వస్తున్నాయి. అంటే ప్రభుత్వం మారటం, దానికి సంబంధించి అనేక రకాలుగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఫిర్యాదులు, అలాగే కంప్లైంట్ రకరకాలుగా. సో ఇటువంటి సందర్భంలో ఈ యొక్క విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారానికి అంశానికి సంబంధించి ఈ యొక్క మాజీ సీఎం కేసీఆర్ నోటీసులు అందుకోవటం చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారుతుంది. ఈ వ్యవహారంలో చాలామంది అడ్డంగా బుక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఈ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అధికారులుగా వ్యవహరించారో ఆ డిపార్ట్మెంట్లో వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా స్కామ్స్ మనం చూసాం. రీసెంట్గా గొర్రెల స్కామ్, ఆ స్కామ్లో అనేక మంది ఉన్నత అధికారులు అరెస్ట్ కావడం, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అలాగే అనేక డిపార్ట్మెంట్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి అని ఒక్కొక్కటిగా రేవంత్ సర్కార్ బయట పెడుతూ దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీకి
ఆదేశాలు ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. మరి యొక్క విద్యుత్ కొనుగోళ్ల ఈ కేసుకు సంబంధించి, వ్యవహారానికి సంబంధించి కేసీఆర్ ఏ రకమైనటువంటి స్టేట్మెంట్తో ముందుకు వెళ్తారు, దాన్ని ఆధారంగా చేసుకుని ఎలాంటి కీలకమైనటువంటి ఆదేశాలు తీసుకుంటుంది ఈ నరసింహారెడ్డి కమిషన్ సభ్యులు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది.